హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. శ్రీనివాస్ గారు రకుల్ చెప్పేశారు, గేమ్ చేంజర్. జగపతి బాబు గారు ఆడియో లాంచ్లో న్యూ స్టార్ ఇస్ బాన్ అన్నారు. సో ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కుచ్ హోతా హై. చాలా చాలా హ్యాపీ అండి. అట్ ది సేమ్ టైం కొంచెం ఇంకా మూవీ కూడా త్వరలో వచ్చేస్తుంది కదా, కొంచెం భయంగా కూడా ఉంది. రైట్ నౌ భయంగా ఉన్నారా? లేదు, అంతా వెరీ ఎక్సైటెడ్. నేను ఆల్రెడీ ఫైనల్గా చూసాను, చాలా చాలా హ్యాపీ. నేను అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. తన గురించి యాక్చువల్గా అంటే అందరు చెప్పారు కదా, వీళ్ళు స్టేజ్ ముందు చెప్పారు. ఒకరోజు నేను లొకేషన్లో డైరెక్టర్ గారితో అంశాలలో సీన్ చేస్తున్నాం. వాటర్ దగ్గర దగ్గర ముఖాల్లో పైకని ఉంటాయి. ఆ టేకులు దగ్గర దగ్గర ఒక 6 టేకులు 7 టేకులు అంటే అవన్నీ పర్ఫెక్ట్. తను చేసినా కానీ కూడా పక్కమటి ఏమైనా చిన్న టైమింగ్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ చేయాలి. అసలు మామూలు మనిషి అనేటోడు ఊరికే నడుచుకుంటూ పోతేనే ఆయాసం వస్తుంది, పరిగెడితే ఇంకా ఆయాసం వస్తుంటుంది. ఆ సీ వాటర్లో అలలు ఎదురు వస్తుంటే ఆ రన్ చేయడం అంటే చిన్నది కాదు. అసలు నేనే డైరెక్టర్ గారు, సార్ మరీ దారుణం సార్, మీరు ఇన్నిసార్లు ఇన్ని టేకులు తీపిస్తారు సార్, మరి అసలు ఎవరైనా చేయడం కొంచెం కష్టంగా సార్. నేను లొకేషన్లో నేను డైరెక్టర్ ఆ టైంలో అడిగా. మీరు అడిగినప్పుడు నేనేమన్నా అడగండి, ఊరికే అవుతారా హీరోలు అని, ఊరికే అవుతారా మాస్ హీరో, మీరు కూర్చోండి, లేదంటే రే ఎవరు ఇక్కడ చేయరేసింది తీసి పక్కన పెట్టండి అన్న. తన మాట అన్నాడండి. ఆనెస్ట్గా తను అనడంతో పాటు మా సినిమాకి సంబంధం లేని ఒక హీరో గురించి కూడా చెప్పాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండే సార్, కొంచెం నాకు కూడా అప్పుడప్పుడు అల్లు అర్జున్ చూస్తే కొంచెం జెల్సీ అనిపిస్తుంది. అరే అమ్మాయి వచ్చాడు పెద్ద హీరో ఇలా అనిపిస్తుంది. తను మాట అన్నాడండి, సార్ ఇతను కష్టపడాలి, కష్టపడితేనే మనకు స్టేజ్ మీద కనిపిస్తుంది అనుకుంటూ. ఇతనే కాదండి, అల్లు అర్జున్ కూడా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చిన తర్వాత సార్ నేను చేసినా నేను లేదు సార్, మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ టేక్ చేస్తా అంటే ఎన్ని టేకులు చేసినా అతనికి ఓకే అనిపించి ఉండొచ్చు, కానీ మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్కి ఆయన ఒక ఫీల్లో ఒక ఎమోషన్లో ఉంటాడు. అది కనెక్ట్ అయినా లేదా, ఇప్పుడు ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు, ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. అది కాబట్టి అది డైరెక్టర్ని అడుగుతాడంటే ఎన్నిసార్లు చేసినా ఇంకో టేక్ చేయాలా. తను అంత హార్డ్ వర్క్ చేస్తాడంటే బహుశా ఎనర్జీ తెస్తారండి, అంత ఎనర్జీ తెస్తారు సెట్ మీదకి. మమ్మల్ని ఎనర్జైజ్ చేస్తారు. మాకు అసలుకి మాకే కష్టపడాలనిపిస్తుంది. మమ్మల్ని ఆ ఫీల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఎప్పుడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.